సమరం ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో అనేక చట్టపరమైన విషయాల్ని తెలుసుకుంటూ వస్తున్నాం. లీగల్ ఎక్స్పర్ట్స్ అనేక విషయాలపై వాళ్ళు ఏ అభిప్రాయాలు వ్యక్తపరిచారో అది తెలియదు. సామాన్యులకు సైతం చట్టం గురించి అవగాహన ఉండడం కోసం ఈ కార్యక్రమంలో అనేక విషయాల్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి కొన్ని ఎపిసోడ్స్ వరకు సివిల్ ప్రొసీజర్ కోడ్ దానికి సంబంధించిన విషయాల మీద తెలుసుకుందాం. సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటే కొంతమందికి ఇంటికి సంబంధించిన సమస్యలు, ఇళ్ళకి సంబంధించిన సమస్యలు, వారసత్వం సమస్యలు, లేదా భూ సంబంధమైన తగాదాలు, లేదా వాణిజ్యపరంగా తగాదాలు, ఒప్పందాలు ఉంటాయి, రకరకాల ఒప్పందాలు ఉంటాయి వాణిజ్యపరంగా. ఆ ఒప్పందాలు భగ్నం జరిగినప్పుడు జరిగే తగాదాలు, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇవి క్రిమినల్ కేసులు కాదు. క్రిమినల్ కేసులు అయితే ఏంటి, అక్కడ పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం, పోలీసు అంటే ప్రభుత్వం అవుతుంది, అక్కడ ప్రభుత్వం దాన్ని తీసుకోవడం, దాని మీదేమో విచారణ జరపడం, ఎఫ్ఐఆర్ దాంట్లో కోర్టులో వేయడం, అక్కడి నుంచి వాళ్ళని ఒక నేరస్తులనేమో కోర్టుకు పిలవడం, అన్నీ ఉంటాయి. అక్కడ శిక్షలు ఉంటాయి, చాలా కోర్టు శిక్షలు ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా పోలీసులు, కోర్టులు, ప్రభుత్వం కూడా అక్కడ ఉంటుంది. ప్రభుత్వ పరంగానే వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఉంటుంది. పోలీసులు అంటే ప్రభుత్వం, పోలీసులు, కోర్టులు, ఆ ఎవరైతే నేరస్తులు ఉన్నారో అవన్నీ నేరస్తులు అంటారు. అవన్నీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. మనం ఇప్పుడు తెలుసుకునేది సివిల్ ప్రొసీజర్ కోడ్. దీంట్లో పోలీసుల ఆహారం ఉండదు, పోలీసులు రారు. ఒక వ్యక్తి దానికి భూస్వామ్యం తగాదా ఉంటే వాది ప్రతివాది అంటాం, దాని మీద కోర్టులో దావా వేస్తాడు. అతను నాకు రాసిన ఆస్తి రాకుండా చేశాడను, లేకపోతే నా భూమిని ఆక్రమించాడను, ఇలా ఏదో ఉంటాయి రంగాలు. లేకపోతే వాణిజ్య ఒప్పందం చేసుకున్నాం, వ్యాపార ఒప్పందం చేస్తున్నాం, ఆ వ్యాపార ఒప్పందంలో మాకు ఈ రకాల వాటాలు రావాలి, ఆ వాటాలు ఇవ్వకుండా ఆయన సొంతం చేసుకున్నాడు. ఇలాంటి ఆస్తి తగాదాలన్నీ కూడా వస్తాయి. దీన్ని సివిల్ ప్రొసీజర్ అంటారు. సివిల్ ప్రొసీజర్ దీంట్లో పోలీసులు రారండి, ప్రభుత్వం కూడా ఉండదు. అదే సివిల్ ప్రొసీజర్ కోడ్ సంబంధించిన విషయాల్ని మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం స్థూలంగా. ఈ లీగల్ ఎక్స్పర్ట్స్, న్యాయవేత్తలు, లేకపోతే మా న్యాయవాదులు, మన అడ్వకేట్స్ ఈ చట్టం గురించి ఏం చెప్పారు అని అవగాహన. ఎందుకంటే చట్టం గురించి నాకు అవగాహన లేదు అంటే నేను ఒప్పుకోనంటే కుదరదు. చట్టం నీకు తెలిసినా తెలియకపోయినా సరే నువ్వు చేసే తప్పుకి శిక్ష అనుభవించాలి. నాకు తెలియదండి ఇలాంటి రూల్స్ ఉన్నాయని, ఇలాంటి రూల్స్ నాకు తెలీదు, మరి నన్ను మీరు ఇవన్నీ ఇవ్వమంటే ఇచ్చేయమంటే ఎలా కుదురుతుంది? కుదరదు అంటే కుదరదు. చట్టం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ఆ అవగాహన కలిగించడం కోసమే ఎక్స్పర్ట్ లాలో మరి లీగల్ ఎక్స్పర్ట్ చెప్పిన విషయాల్ని మేము ముందు పెట్టడం జరుగుతుంది. ఈ రోజున అసలు సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది చెప్పుకున్నాం. సివిల్ ప్రొసీజర్ అంటే ఆస్తుల తగాదాలు, భూస్వామ్య తగాదాలు, వ్యాపార సంబంధమైన లావాదేవీలు, వాటిలో వచ్చిన వాటి గురించి కోర్టులో వేయడం, దాని ఏమంటారు, దాన్ని దావా వేయడం అంటారు. కేసు వేయడం, దావా వేయడం ఉంటుంది. ఈ విషయాలు ఎలాగా ఏంటి అనేది తెలుసుకుందాం. దీన్ని ఏమంటారు, చట్టాన్ని కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అని అంటారు. మన కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ లేదా సివిల్ ప్రొసీజర్ కోడ్ అని కూడా అంటారన్నమాట. దీంట్లో ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్లో దాదాపు 158 సెక్షన్లు ఉన్నాయండి, రకరకాల 150 సెక్షన్లు. దాంట్లో కొన్ని
ఒక దావా వేశారు, అంటే కేసు వేశారు, కోర్టులో కేసు వేశారు. కేసు వేస్తే దాని మీద న్యాయమూర్తి ఒక తీర్పు లాంటిది ఇస్తాడు. ఇద్దరి మీద తగాదా ఉంది, ఆస్తుల తగాదా ఉంది, లేదా వ్యాపారస్తుల తగాదా ఉంది. దానికి న్యాయమూర్తి ముందు ఒక తీర్పు ఇస్తాడు. ఆ తీర్పుని డిక్రీ అంటారు. డిక్రీ అనగా ఒక దావా లేక వివాదమునకు సంబంధించి న్యాయస్థానం వెల్లడించి లాంఛనప్రాయమైన రూపగతమైన న్యాయ నిర్ణయం అని అర్థం. ఇక మనం తీరుగా చెప్పుకున్నాం. వాడు కేసు వేశారు అంటే దావా వేశారు కోర్టులో, సివిల్ కోర్టులో. అది ఎక్కడ వేశారు? కోర్టులు 2 రకాల కోర్టులు, సివిల్ కోర్టులు ఏముంటాయి? మామూలుగా వ్యాపార సంబంధ లావాదేవీలు, భూ సంబంధ లావాదేవీలు, ఇవన్నీ సివిల్ కోర్టులు వస్తాయి. క్రిమినల్ కేసులు అంతా మనుషులు కొట్టుకోవడాలు, మోసం చేయడాలు, అలాంటివన్నీ దాంట్లో క్రిమినల్ కేసులు వెళ్తాయి. దీన్ని అక్కడ దావా వేసిన తర్వాత, అంటే కేసు వేసిన తర్వాత దాని న్యాయస్థానం ఇచ్చేటి ఆ తీర్పు సాంచంగా డిక్రీ అని అంటారు. డిక్రీ అని ఆ డిక్రీ వేసిన తర్వాత ఒక కింద కోర్టు ఒక డిక్రీ ఒక తీర్పు ఇస్తే మీకు అది నచ్చలేదనుకోండి, అది సరిగ్గా లేదనుకోండి, పైకోర్టుకి వెళ్ళొచ్చు, అప్పీల్ చేసుకోవచ్చు. అంతేకాని కింద కోర్టు ఇచ్చిన తర్వాత అదే ఒప్పేసుకోవాలని లేదు. ఇప్పుడు క్రిమినల్ కేసులో దాంట్లో కేసు వేస్తే మరి జిల్లా కోర్టులో కేసు వేసారనుకోండి, మరి ఆ కేసు హైకోర్టుకి వేస్తారు, హైకోర్టు కాలంటే సుప్రీంకోర్టు కూడా. ఆరంగానే సివిల్ కేసుల్లో కూడా కింద కోర్టులు వేసినట్టు కాలంటే పై కోర్టుకి వేసుకోవచ్చు, అప్పీల్ చేసుకోవచ్చు. అదే డిగ్రీపై అప్పీల్కు అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఒక దావా వేస్తారు, అంటే కేసు వేస్తారు ఒక వ్యక్తి మీద, అంటే ఒక వ్యాపార సంబంధం అనుకోండి, కేసు వేస్తారు. కేసు వేస్తే ఆ వాడు ఎవరు మీకు వేసేవాడు కోర్టుకు రాడు. వీడు మాత్రం నాకు అన్యాయం జరిగింది, లేకపోతే ఈ భూస్వామ్యం తగాదాల ఉంది అని వేసి ఒకరి మీద కేసు వేస్తే వాడు గైర్హాజరవచ్చు. అక్కడ అలాంటప్పుడు ఎంతకి రాడు, పిలిస్తే ఒకసారి అవుతుంది, 2 సార్లు అవుతుంది, 3 సార్లు ఇచ్చినా, ఎన్నిసార్లు సమన్లు వెళ్ళినా సరే వాళ్ళు రారు. రాకపోతే ఎవరైతే దావా వేశారో, కోర్టులో కేసు వేశారో వాళ్ళు అనుకూలంగా ఆ తీర్పు ఇచ్చేయచ్చన్నమాట. అంచేత అరంగా అనేది డిక్రీ గైర్హాజరైనందువలన సాధంగా కొట్టివేస్తూ దామే కాడు ఉత్తర్వులు ఇవ్వడానికి వీలు అన్నమాట. ఎలాంటి దావా అంటే కోర్టులో చేసే కేసేసరిగా వివాదం పూర్తిగా పరిష్కారం కావడానికి మరి కొంత న్యాయ ప్రక్రియ కొనసాగాల్సి ఉన్నప్పుడు న్యాయస్థానం జారీ చేసే డిక్రీని ప్రాథమిక డిక్రీ అంటారు. ఒక్కోసారి అంటే పూర్తిగా ఇంతవరకు దీని స్టేటస్ కో ఇలాగే, ఈ పరిస్థితి ఇలాగే ఉంటుంది, ఇప్పుడు మీరు ఈయనకి హక్కు లేదని మీరు వేస్తున్నారు, కానీ ఇది పూర్తిగా కాలేదు, కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ కేసు ఇలా ఉంటుంది, ఈ హక్కుదారుడు ఇలాగే ఉంటాడు, ఆయన హక్కులు అలాగే ఉంటాయి అంటారు. పూర్తిగా కేసు అవ్వదు, కానీ కొంతవరకు తీర్పు ఇవ్వడం జరుగుతుంది, కొంతవరకు తీర్పు. ఈ విషయంలో ప్రస్తుతానికి ఈ తీర్పు ఇస్తున్నాను, కానీ ఇంకా దీని గురించి చాలా సాక్ష్యాలు కావాలి, చాలా వివరణ కావాలి. అంచేత ఇంతవరకు అంటే మొట్టమొదటి కొంత ఉపశాంతిగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దాన్ని ఏమంటారంటే ప్రాథమిక డిక్రీ. ముందు కొంత మేరకు ఉపశాంతిగా లేదా ఒక తీర్పు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు? ప్రాథమిక డిక్రీ అంటారు. డిక్రీ న్యాయ ప్రక్రియ అంతిమంగా పూర్తి అయినప్పుడు, ఇంకా పూర్తిగా అన్ని రకాలుగా అందరి రకాల సాక్ష్యాలు తీసుకుని అన్ని పరిశీలన చేసి, డాక్యుమెంట్లన్నీ పరీక్ష చేసి, ఆ రికార్డులన్నీ పరీక్ష చేసి, ఫైనల్గా మేము అన్నీ రాసేసి, మొత్తం రాసి ఫలానా డాక్యుమెంట్ల ప్రకారం ఫలానా రిజిస్ట్రేషన్ల ప్రకారం ఫలానా ఇవన్నీ జరిగాక వాటిని చూసి ఫైనల్గా అంతిమంగా మేము ఇలా చూసిన దాన్ని ఏమంటారంటే అంతిమ డిగ్రీ అంటారు. ఇంకా ఫైనల్ ఆ న్యాయవాది ఆ న్యాయమూర్తి వరకు అది ఫైనల్. అంచేత ప్రాథమిక డిగ్రీ ఒకటి ఉంటుంది, ప్రాథమిక కొంతమంది, రెండోది ఫైనల్ డిగ్రీ అని ఉంటుంది అన్నమాట. కొన్ని సందర్భాల్లో ఒక డిగ్రీ పాక్షికంగా ప్రారంభ డిగ్రీ పాక్షికంగా అంతిమ డిగ్రీ కావచ్చు. కొంతమంది అయిపోయాక ఏదో ప్రాథమికంగా చేసి అంటారు,
ఇంక తర్వాత ఆ 2 రోజులు ఊరుకుంటారు. ఇక సరేలే మనం ఇంకా తగ్గేది మనకి దగ్గర గప్చి ఊరుకున్నారు అని చెప్పి ప్రాథమిక డిగ్రీ ఫైనల్ డిగ్రీ కూడా డిగ్రీ అయిపోతుంది. ఫైనల్ తీర్పు కూడా అయిపోతుంది. ఎందుకంటే చాలండి సరేలేండి వీళ్ళేమంటారు, ఇప్పటికి ప్రస్తుతానికి నేను ఇలాంటి తీర్పు ఇస్తున్నాను, దీని మీద ఇంకా చాలా చూడాల్సి ఉంది, పరిశీలించాల్సి ఉంది, పరీక్షించాల్సి ఉంది, ఇవన్నీ ఎవిడెన్స్లు చూడాల్సిన అవసరం ఉంది అని ఇది ఈ రకంగా ఇప్పటికి ఈ న్యాయం నేను ఇస్తున్నాను అంటాడు న్యాయమూర్తి. అది ప్రాథమిక డిగ్రీ. ఇంకా తర్వాత నిదానంగా తక్కినవన్నీ సాక్ష్యాలన్నీ వీళ్ళు పేసి పెట్టి అటు వాళ్ళు ఇటు వీళ్ళు ప్రతివాది ఇద్దరు పెట్టుకున్న తర్వాత అప్పుడు ఫైనల్గా న్యాయవాది ఇస్తే అది అంతిమ డిగ్రీ, ఫైనల్ డిగ్రీ. కానీ కొన్ని సందర్భాల్లో నేను ప్రాథమికంగా ఇది ప్రస్తుతానికి తీర్పిస్తా అనేది ఒక్కసారి రెండో వాళ్ళు చాలు మనకేం రాదులేదు అంత ఎక్కడ చదువుతున్నా ఊరుకుంటే ఈ ప్రాథమిక డిగ్రీయే ఫైనల్ డిగ్రీ అయిపోతుంది. అంటే ఫైనల్గా తీర్పు కింద లెక్క కింద వచ్చేస్తున్న వాడు. ఏదైనా ఒక న్యాయస్థానంలో ఒక దావా దాఖలైనప్పుడు విచారణ అనంతరం న్యాయస్థానం తన తీర్పుని వెలువరిస్తుంది. తీర్పుతో పాటే డిగ్రీని కూడా వెలువరిస్తుంది. తీర్పిస్తుంది కదా. అప్పీల్ చేయబడినట్లయితే డిగ్రీ తిరుగులేదుగా ఖరారు. అప్పీల్ చేయడం అనుకోండి చెబితే అదే ఇంకా ఫైనల్ కింద లెక్క అనమాట. ఉదాహరణకి ఆస్తుల భాగ పంపిణీకి సంబంధించి దావా దాఖలైనప్పుడు కక్షిదారులో ఎవరెవరికి ఎంత వాటా వస్తుందో న్యాయస్థానం ప్రాథమికంగా నిర్ధారించి ప్రారంభ డిగ్రీని వెలువరిస్తుంది. ఒక తండ్రి ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ వాటాలు, వాళ్ళు నాకు ఇంత వాట రావాలి, నాకు ఈ వాట రావాలి, లేక నా వీట రావాలి, ఆ వాట రావాలని అంటారు. అన్నప్పుడు ప్రాథమికంగా ఈ తగాదులకు ముందు పూర్తిగా తేల్చే లోపల మీకింత నీది నీకు ఈ ఇంట్లో ఈ భాగం నీకు వస్తుంది, ఆ ఆస్తులు నీకు వస్తుంది, వ్యాపారంలో నీకు వస్తుంది అని ఈ రకంగా ఆ న్యాయమూర్తి ఇస్తాడనమాట. డిగ్రీ దాని ప్రారంభ డిగ్రీ. అంతటి వివాదం పరిష్కారం కాదు. ఆ తర్వాత కక్షిదారుల దరఖాస్తు మేరకు కమిషన్ నియామకం జరిగి ఎవరి వాటాకి ఏ రకమైన ఆస్తి సంక్రమించేది నిర్ధారించబడుతుంది. అప్పుడు అంతిమ డిగ్రీ జారీ అవుతుంది. ప్రారంభ డిగ్రీ అంతిమ డిగ్రీల మధ్య తేడా ఉంది. మొట్టమొదటి చెప్పు తర్వాత ఇంకా రకరకాల సాక్ష్యాలు వేస్తారు కదా, ఈ సాక్ష్యాల ప్రకారంగా నాకు అది రావాలి, ఆ సాక్ష్యాల ప్రకారం నేను నోటికల్లా అంతిమ ఇది విషయాలు తెలుసుకోవాల్సింది. అంటే డిగ్రీ అంటే దావాలో కోరబడిన విధంగా తీర్పును వెలువరించాలని అర్థం కాదు. ఒకటి దావా వేస్తాడు, ఈ రంగా నాకు ఇంత ఆస్తి రావాలి, ఈ రంగా నాకు ఇంత ఆస్తి రావాలి, కానీ నాకు రాలేదు, నాకు అన్యాయం జరిగిపోతుంది అని వాడు వేస్తాడు. వేసినంత మాత్రాన వాడు దావా వేసినంత మాత్రం కుదరదు. దానికి ఒక్కోసారి దావాను కొట్టివేయడం కూడా దిక్కే అవుతున్నాయి. అంతేగాని కేసు వేసినంత మాత్రాన ఏదో ప్రాథమిక డిగ్రీ ఇచ్చిన మాత్రాన ఆ దావా వేసినవాడు కేసు వేసినవాడికి మొత్తం అంతా అనుకోవడానికి వీలు లేదు. ఒక్కోసారి రివర్స్ కూడా అవుతుందండి. వాడు అసలు నీకు హక్కే లేదయ్యా అని కుట్టిపేస్తారు కూడా న్యాయమూర్తి. నీకేదో హక్కు ఉంది వేస్తున్నావు, ఈ రకంగా చూసి నీకు హక్కు లేదు అనేస్తాడు. అంటే కేసు వేసినంత మాత్రాన కేసు వేసిన తర్వాత అక్కడ తప్పకుండా అతను తరపున న్యాయం వస్తుంది అనుకోవడం తప్పు. గుర్తుంచుకోండి. కొందరికి ఏమీ లేకపోయినా వాడి హక్కు లేకపోయినా సరే నాకు రావాలి, ఇది రావాలని ఏంటో సృష్టించి పెట్టచ్చు. నేను ఈ రంగా వారసుని, ఆ రంగా వారసుని, నాకు ఈ రంగా రావాలి, ఆ రంగా రావాలని చెప్పి చివరికి న్యాయమూర్తి అన్నీ పరిశీలించాక అసలు ఈయన దావా వేశాడు కానీ ఆయనకి హక్కే లేదు ఈ ఆస్తిలో అని అంటాడు. అంచేది నేను దావా వేసినది మాత్రాన ఆయనకి అన్నీ వస్తానికి అసలు డిగ్రీ దాడు ఎవరికి అనుకూలంగా డిగ్రీ ఇవ్వబడిందో లేక డిగ్రీని అమలు చేయ అర్హత ఎవరికి సంబంధిందో ఆ వ్యక్తి డిగ్రీదారుడు లేక డిగ్రీ హోల్డర్ అనబడతాడు. ఎవరికైతే అనుకూలంగా తీర్పు ఇవ్వబడుతుందో ఆ తీర్పు ఇవ్వబడిన వ్యక్తి అనుకూలంగా తీర్పు ఇవ్వబడిన వ్యక్తిని డిగ్రీదారుడు లేక డిగ్రీ హోల్డర్ అంటారు. ఎవరికైతే అనుకూలంగా దావా వేసినవాడికి అనుకూలంగా వచ్చిందా లేతే ప్రతివాదికి అనుకూలంగా వచ్చిందా దాన్ని బట్టి అది ఉంటుంది. ఒకటి మాత్రం తెలుసుకో, మళ్ళీ చూస్తున్నాను, డిగ్రీ అనగా దావా వేసిన వ్యక్తికి అనుకూలంగా ఇవ్వబడే తీర్పు మాత్రమే కాదని మనం తెలుసుకోవాలి. వాడు కేసు వేసింది మాత్రం వాడికి అనుకూలంగా తీర్పు ఇస్తున్నాను
లాడికే లాభం కలిగి ఉంటుందని అనుకోవద్దు. దావా వేసిన వ్యక్తి ఒక దిక్కులేదాడు కానవసరం లేదు. దావా వేసిన వ్యక్తికి అనుకూలంగా తీర్పు రావాలని లేదు. అది గుర్తించాలి. సివిల్ కేసులో మరీ ఇదిగా దావా వేసిన మాత్రాన ఆ వ్యక్తికి అనుకూలంగా తీర్పు రావాలని లేదు. వాడికి పూర్తిగా వ్యతిరేకంగా కూడా రావచ్చు. కొన్ని సందర్భాల్లో దావా కొట్టివేయబడినప్పుడు అనగా ప్రతివాదికి అనుకూలంగా తీర్పు ఇవ్వనప్పుడు ప్రతివాదే డిగ్రీ హోల్డర్ అవుతాడు. వీడికి నా న్యాయం జరగలేదు, నాకు న్యాయం కావాలి, నాకు హక్కు నేస్తాడు. ఏం ఉట్టి వాళ్ళకి ఎవరైతే నన్ను వీళ్ళ మోసం చేశాడు, నా దగ చేశాడు, నా రావాల్సింది ఆయనకి వెళ్ళిపోయాయి, ఆయన తీసుకున్నాడు కేసేస్తాడు. వీడు కేసు చివరికి ఎవరితే అన్యాయం చేశాడంటారు వాడిదే న్యాయం అవుతుంది, ఎవరితే కేసు వేసాడో వాడిదే తప్పు అవుతుంది. అంచేత ఇది గుర్తుంచుకోవాలి. ఇంకోటి కొంతమంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, వాడు ఎక్కడో నార్త్లో ఉన్నాడు, ఉత్తరప్రదేశ్లో ఉన్నాడు, వాడు ఇక్కడ వాడి మీద కేసు వేయచ్చు, ఇక్కడ అక్కడ వాడి మీద కేసు వేయచ్చు. వాడు అక్కడ ఉంటుంటాడు, వాడి మీద ఇక్కడ కేసు వేయచ్చు. అప్పుడు ఈ దీనికి సంబంధించిన విచారణ ఉత్తరప్రదేశ్లో జరగాలో వాడు ఇక్కడ రావడం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఫారిన్లో ఉన్నవాడు ఇక్కడ వేయచ్చు, ఫారిన్లో ఉన్నవాడి గురించి ఇక్కడ కేసు వేయచ్చు, లేదా ఇక్కడ ఉన్నవాడి మీద ఫారిన్లో కేసు వేయచ్చు, విదేశాల్లో. అంటే ఈ ఆస్తులు నాకు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ నేను వాణిజ్యం సంబంధించి కూడాను ఎక్కడైనా చేసుకోవచ్చు. ఢిల్లీలో ఉన్నవాడికి ఆంధ్రప్రదేశ్లో కేసు, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాడికి ఢిల్లీలో కేసు వేయచ్చు. అంటే విదేశీ న్యాయస్థానం, ఫారిన్ కోర్ట్, భారతదేశ సరిహద్దు వెలుపల ఉండి న్యాయస్థానం విదేశీ న్యాయస్థానం పుడుతుంది. అటువంటి న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఉండరాదు. అలా విదేశీ తీర్పు, విదేశీ న్యాయస్థానం చేత వెలువబడు తీర్పు విదేశీ తీర్పు అనబడుతుంది. సహజంగా ప్రభుత్వం తరపున వాదన చేతుడుకు ప్రతి న్యాయస్థానంలోనూ ఒక ప్రభుత్వ న్యాయాధి ఉండటం జరుగుతుంది. ప్రభుత్వం వైపు నుంచి వీడు తీర్పు వేసే సహాయంగా ప్రభుత్వం చాలా వరకు న్యాయవాద వృత్తిలో గలవారిచే ప్రభుత్వ న్యాయవాదులుగా నిర్వహిస్తారు. న్యాయవాద వృత్తిలో వాళ్ళనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు, వాళ్ళు ఇస్తారు. భూసేకరణ కేసుల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడినప్పుడు కొన్ని సందర్భాలు ప్రభుత్వం ఏం చేసినంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదో డెవలప్మెంట్ కోసమని వాటికని భూములు తీసేసుకుంటారు, ప్రభుత్వం తీసేసుకుంటుంది. మేము ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టదలుచుకున్నాం, లేదా ఇక్కడ మేము ఒక రోడ్డు వేసుకున్నాం, లేదా ఇక్కడ ఏదో స్కూల్ విశ్వవిద్యాలయం పెట్టదలుచుకున్నాం, లేదా ఇక్కడ ఏదో హైకోర్టు కట్టదలుచుకున్నాం, లేదా ఇక్కడ మేము ఒక రాజధాని కట్టదలుచుకున్నాం అనేసి ప్రభుత్వం భూసేకరణ కేసుల విషయంలో దాని భూమి సేకరించేస్తుంది ప్రభుత్వం. అలాంటి కేసుల్లో వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడున్న ఎవరైతే భూకామంతులు ఉంటారో, భూస్వాములు ఉంటారో వాళ్ళు ప్రభుత్వం వ్యతిరేకంగా ఇది చాలా అన్యాయంగా ఉంది, లేకపోతే మాకు ఇచ్చేది చాలా ఇచ్చేది చాలా తక్కువ రేటుకి తీసుకుంటున్నారు ఇదంతాను, లేదా ఇలాగ అన్యాయంగా మధ్య లాగేసుకుంటున్నారు అని తీర్పు ఇస్తే కోర్టు ఇవ్వచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఈ కోర్టులు సివిల్ కోర్టులో తీర్పు ఇవ్వచ్చు. ఆవిడ ప్రత్యేకంగా తీర్పు ఇవ్వనప్పుడు ప్రభుత్వం తీర్పు రుణగ్రస్తులు అవుతుంది, రుణగ్రస్తం వీళ్ళకి ఇచ్చుకోవాల్సి వస్తుంది. అంచేత ప్రభుత్వం ఇష్టం ప్రభుత్వం కూడా డిగ్రీ అమలు చేయొచ్చు. మీరు తీసుకున్న భూమిని తిప్పిచ్చేయండి అని కోర్టు ఇవ్వచ్చు. ప్రభుత్వం కదా, ప్రభుత్వం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అవ్వదు. అక్కడ కూడా న్యాయబద్ధంగానే ఉంటుంది. న్యాయం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. అది పబ్లిక్ కావచ్చు, లేదా అది గవర్నమెంట్ కావచ్చు, లేదా మామూలుగా సామాన్య జనం కావచ్చు. అంటే రైతులు బలంగా లాగేసుకుంటే ఆ రైతులు కోర్టుకు వెళితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పవచ్చు. అంచేత దీని విషయంలో ప్రభుత్వం మనం ఏం చేయడం నోరు కూర్చోవాల్సిన పని లేదు. ఇక ఈ ఆస్తి వ్యవహారాలు వచ్చినకల్లా లీగల్ వారసుడు ఎవడయ్యా వారసుడు, వాడేమో లీగల్ రిప్రజెంటేటివ్ అంటారు. ఇప్పుడు ఆస్తులు గొడవ వస్తుంది కదా, నేనే అసలు లీగల్ రిప్రజెంటేటివ్ని, నేనే వారసుడిని, ఈ ఆస్తి నాకు రాకుండా వాళ్ళకి వచ్చింది, వాళ్ళు కైకర్యం చేస్తున్నారు, వాళ్ళు ఆక్యుపై చేశారు, కోర్టులో కేసేస్తారు.
లీగల్ రిప్రజెంటేటివ్. ఎవరు లీగల్ రిప్రజెంటేటివ్? ఎలాగ లీగల్ రిప్రజెంటేటివ్? వాడు అనొచ్చు నేనే లీగల్ రిప్రజెంటేటివ్. అందుకే తరాల నుంచి వస్తాయి. ఒక్కోసారి కొడుకులు ఉండరు. కొడుకులు అడిగితే వాడు కొడుకులు పోతారు, చచ్చిపోవడం ఎదుగుతుంది. అప్పుడు మనవలకి ముని మనవలు కూడా వస్తుంది వారసత్వంలో. కొడుకులు లేరు, కొడుకులు చచ్చిపోయారు, మరి వారసత్వం ఆడు కొడుకు వస్తుంది. ఇంకా లేడు, మూడో తరం కూడా రావచ్చు. అలా కాకుండా వీళ్ళెవరు లేరు, ఇంకోళ్ళకి పక్క వాళ్ళకి కూడా వస్తుంది. ఇదంతా చాలా క్రమబద్ధంగా ఎవరు లీగల్ వారసులని కోర్టు నిర్ధారించింది. ఆరంగా వస్తున్నమాట. అదే లీగల్ రిప్రజెంటేటివ్స్ అని అంటారు. ఎవరిని? మనం వాడి భాషలో వారసుడు అంటాం. వారసుడే, కానీ యాక్చువల్గా ఈ వారసుని వాడు మాత్రం వాడికి యాక్చువల్గా వాళ్ళ కులం, వాళ్ళ మతం, వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా అతను వారసు కింద ఉండాలి. అంటే వాడి కులం, ఆ తండ్రి కులం అంతే. ఎవడో వచ్చేసి ఆ కులసుడు కానివాడు, ఆ మతస్థుడు కానివాడు వాడు చెప్తే కుదరదు. ఈ రంగా రకరకాలుగా కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఆస్తుల విషయంలో కూడా 2 రకాలు ఉన్నాయండి. ఆ దగాదాలు చేయడం, చరాస్తి, స్థిరాస్తి అని. చరాస్తి అంటే మూవబుల్ ప్రాపర్టీ. భూమిపై పెరుగుతున్న పంట కూడా చరాస్తిగానే పొంది. ఒక్కోసారి భూమిగా పంట, ఆ పంటను కూడా ఒకసారి భూమిగా సరే భూమి తీసుకో అంటారు. కానీ ఆ భూమి పైన పంట ఉంది సారా, వాడు అంటాడు నీ భూమి నీదిగా తీసుకో, పంట లాభం నేను తీసుకుంటా అంటాడు. కుదరదు. అంచేత చరాస్తి విషయంలో కూడా భూమిపై పెరుగుతున్న పంట కూడా చరాస్తిగానే పరిగణించబడుతుంది. ఆర్డర్లకు ఉత్తర్వు, సివిల్ న్యాయస్థానం వెలువరించే రూపగతమైన అభిప్రాయం లేక నిర్ణయం ఉత్తర్వు లేక ఆర్డర్ అంటారు. అయితే డిగ్రీ మాత్రం ఆ ఉత్తర్వుగా పెంచబడదు. ఇలా లీగల్గా సంబంధించిన విషయాలు చాలా ఉంటాయి. ఈ రంగం దీనింతే కాకుండా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రంగా వారసుల గురించి వాటిని తెలుసుకోవాలి. మరి కొత్త ఇంకో విషయం అంటే దావాలకు సంబంధించిన ప్రాథమిక అంశాలు, న్యాయస్థానం విచారణ పరిధి ఏంటి, ఏ న్యాయస్థానం విచారణ పరిధి ఏంటి, ఎవరు ఎక్కడ కేసు వేసుకోవచ్చు ఏంటి, ఆ న్యాయస్థాన పరిధి ఏంటిది వచ్చే ఎపిసోడ్ తెలుసుకుందాం. అంత సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.